Hello students, I C Venkatlakshmi, lecturer in computer science. Now I am going to deal with the paper data structure. In previous semester you learn about C language and Java language. So మీరు previous semesters లో C and Java languages నేర్చుకున్నారు. So those are two programming languages. So in this semester you learn about data structure. So data structure is not a programming language. So what is meant by data structure? Data structure means arrangement of data in memory location. So మనం డేటా స్ట్రక్చర్ ద్వారా ఏం చేస్తాము అంటే మెమరీలో మనం డేటాని అరేంజ్ చేస్తాం. సో అలా మెమరీలో డేటాని అరేంజ్ చేయడానికి డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో ఈ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. సో డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం సి లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, జావా లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, C++ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయొచ్చు. సో డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ arrangement of data in memory locations. It can be implemented by using any programming language. So that programming languages are like C, Java, C++. So in this semester we use Java programming language to implement data structure. So this paper total title is data structure using Java. సో ఈ సెమిస్టర్లో మీరు డేటా స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్, సో డేటా స్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో డేటా స్ట్రక్చర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. దోస్ ఆర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, second one non-primitive data structure. So data structure is classified into two types. One is primitive data structure, second one is non-primitive data structure. So primitive data structure is also called as built-in data structure. Non-primitive data structure is called as user-defined data structure. So what is mean by built-in data structure? Built-in data structure ante, so the data structure which is implemented by developer. సో మనకి లాంగ్వేజ్ని ఎవరైతే డిజైన్ చేశారో ఆ డెవలపర్స్ తయారు చేసిన డేటా స్ట్రక్చర్స్ని ఏమంటాము? బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చి యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్. సో యూజర్ డిఫైన్డ్, హియర్ యూజర్ మీన్స్ ప్రోగ్రామర్ హూ రైట్ ద ప్రోగ్రామ్. సో ఎవరైతే ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామర్నే మనం ఇక్కడ యూజర్ డిఫైన్డ్ అంటాం. సో యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ప్రోగ్రామరే ఇంప్లిమెంట్ చేయాలి. Next, again primitive data structure is classified into four types. First one is integer, second one is float, third one is character, fourth one is boolean. So these four are primitive data structure. So you already know about integer data type, float, char and boolean. These are the primitive data types, that means built-in data types. So what is means by integer, float, char and boolean? Those are the data types which store the data. So మనం ఈ డేటా టైప్స్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి? ఇంట్. సో ఇంటిజర్ని మనం ఏ కీవర్డ్తో రిప్రజెంట్ చేస్తాము అంటే ఇంట్ అనే కీవర్డ్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో ఈ ఇంట్ కీవర్డ్తో రిప్రజెంట్ చేసిన మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో
సో ఇప్పుడు ఇంట్ ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మెమరీలో ఏ అనే నేమ్తో ఒక స్పేస్ అనేది ఎలకేట్ అవుతుంది. సో ఈ మెమరీలో ఎలకేట్ అయిన స్పేస్కి మనం తీసుకున్న డేటా టైప్ని బట్టి సైజ్ అనేది ఎలకేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఈ ఏ అనే మెమరీ లొకేషన్లో ఏ టైప్ ఆఫ్ డేటాని ప్లేస్ చేయగలను? ఓన్లీ నాన్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే డెసిమల్ పార్ట్ లేని నెంబర్ని స్టోర్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40 ఇటువంటి ఫ్రాక్షన్స్ లేని నెంబర్ని నేను ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ చేయగలను. సో ఇంటిజర్ వేరియబుల్లో మనం ఎట్ ఏ టైప్ వన్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలం. మల్టిపుల్ వాల్యూస్ని ఎట్ ఏ టైం మనం స్టోర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏలో 10 స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను అనుకోండి. సో ఈ 10ని ఎరేజ్ చేసేసి 20ని ప్లేస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడున్న ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటిలో కూడా మనం ఎట్ ఏ టైము ఒక వాల్యూనే స్టోర్ చేయగలం. మల్టిపుల్ వాల్యూస్ని ఎట్ ఏ టైము స్టోర్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఫ్లోట్. సో ఫ్లోట్ డేటా టైప్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రాక్షనల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఒక వేరియబుల్ని ఫ్లోట్ కింద డిక్లేర్ చేసుకుంటే ఆ వేరియబుల్లో మీరు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు? ఫ్రాక్షనల్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్లోట్. మీకు వేరియబుల్ డిక్లరేషన్ ఆల్రెడీ తెలుసు, సి లాంగ్వేజ్లోను జావా లాంగ్వేజ్లోను నేర్చుకున్నారు. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా ఫ్లోట్ ఏ. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చాను 10.5. సో ఇప్పుడు ఏ అనే దానికి కొంత మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. ఆ ఎలకేట్ అయిన మెమరీలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? 10.5 అనే మెమరీ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇది మనకి ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్లో మనం ఫ్రాక్షన్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి క్యార్. సో క్యార్ మీన్స్ క్యారెక్టర్ డేటా టైప్. సో క్యారెక్టర్ డేటా టైప్లో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను క్యార్ సి. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి? సి. సో సి అనే వేరియబుల్కి మనకి మెమరీలో కొంత స్పేస్ అనేది ఎలకేట్ అవుతుంది. సో ఈ మెమరీలో మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని పెట్టచ్చు? ఓన్లీ క్యారెక్టర్ని మాత్రమే పెట్టచ్చు. క్యారెక్టర్ అంటే మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ అవ్వచ్చు, డిజిట్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఈ మెమరీలో మనకి ఏం స్టోర్ అవుతుంది అంటే ఏ స్టోర్ అవుతుంది. సో మనం క్యారెక్టర్ని రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్యారెక్టర్ని ఏం చేయాలి? సింగిల్ కొటేషన్స్లో ప్లేస్ చేసుకోవాలి. సింగిల్ కొటేషన్లో ప్లేస్ చేస్తేనే అది క్యారెక్టర్ అవుతుంది. సో నేను ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను. ఏ అనేది ఏంటి? క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎక్కడ స్టోర్ అయింది? సికి అలకేట్ అయిన మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. సో నేను ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. సో అక్కడ 1 అనేది ఏమవుతుంది? క్యారెక్టర్ అవుతుంది. మనం సింగిల్ కొటేషన్లో పెట్టిన ఆల్ఫాబెట్ అయినా కానీ డిజిట్ అయినా కానీ రెండు కూడా ఏమవుతాయి? క్యారెక్టర్సే అవుతాయి. సో ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్లో ఏం స్టోర్ అవుతుంది? 1 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి బులియన్ డేటా టైప్. సో బులియన్ అంటే ఏంటి? దానికి ఓన్లీ 2 వాల్యూసే ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక వేరియబుల్ని బులియన్ డేటా టైప్గా డిక్లేర్ చేసుకుంటే సో దాంట్లో మీరు ఎన్ని వాల్యూస్ పెట్టచ్చు? 2 వాల్యూసే పెట్టచ్చు. ఆ 2 వాల్యూస్ ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో మీరు ఏదైనా ఒక వేరియబుల్ని బులియన్గా డిక్లేర్ చేసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బులియన్ ఏ అని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ ఏం ప్లేస్ చేయొచ్చు? ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ 2 వాల్యూస్ తప్పించి మనం బులియన్లో వేరే వాల్యూని స్టోర్ చేయలేమన్నమాట. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇఫ్ కండిషన్స్లోనూ వాటిలో కండిషన్స్ చెక్ చేయడానికి ఈ బులియన్ వాల్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ద సెకండ్ టైప్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ని ఏమంటాము అంటే యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్. సో యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ అంటే ఇక్కడ ఎవరు? ప్రోగ్రామర్. అంటే ఎవరైతే ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నామో వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే మనం ఇక్కడ యూజర్ అవుతాం అన్నమాట. సో యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్లో అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి లీనియర్ డేటా స్ట్రక్చర్, second one non-linear data structure. So non-primitive data types again classified into 2 types. First one linear data structure and second one
non-linear data structure. So what is the difference between linear and non-linear? In linear data structures, the data is arranged in sequence order. In non-linear data structure, the data is arranged in random order. So what is the difference between sequential and random? So sequential means if you are going to a function, so ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిన్నర్కి వెళ్ళారనుకోండి, సో అక్కడ టేబుల్ సిస్టమ్ ఉంది, లంచ్లో డిన్నర్లో టేబుల్ సిస్టమ్ ఉంది. సో అది ఎందులోకి వస్తుంది? సిట్టింగ్. ఆ సిట్టింగ్ వచ్చి మనకి సీక్వెన్షియల్ అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. ఇన్ కేస్ మీరు డిన్నర్కి వెళ్ళినప్పుడు బఫే సిస్టమ్ ఉందనుకోండి, సో ఏ పర్సన్ ఎక్కడికి వెళ్ళైనా కూర్చోవచ్చు. కాబట్టి అది ఎందులోకి వస్తుంది అంటే ర్యాండమ్ అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్లో డేటా అనేది ఒక ఆర్డర్లో ప్లేస్ అవుతుంది. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో డేటా అనేది ర్యాండమ్గా అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది లేకుండా ర్యాండమ్గా ఎక్కడైనా సరే ప్లేస్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో క్లాసిఫికేషన్స్. సో అగైన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనకి టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే యారేస్. ఫస్ట్ వన్ ఏంటి? యారేస్. సెకండ్ వన్ స్టాక్. థర్డ్ వన్ క్యూ. ఫోర్త్ వన్ లింక్డ్ లిస్ట్. These 4 data structures belongs to linear data structure. And non-linear data structure again classified into trees, graphs. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో యారే. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్లో యారే గురించి తెలుసు. యారే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. అంటే యారేలో ఏం చేస్తాము? నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకునే మనం నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ని డెవలప్ చేస్తాం. సో ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో ఉన్న టైప్స్ అంటే ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ క్యార్ కానీ యూజ్ చేసి మనం ఈ యారే అయిన స్టాక్, క్యూ, లింక్ లిస్ట్, ట్రీని, గ్రాఫ్ని డెవలప్ చేసుకుంటాం అనమాట. సో యారే అంటే ఏంటి? యారే మీన్స్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటిజర్ డేటా టైప్ అయినా అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్ అయినా అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యార్ డేటా టైప్ అయినా అవ్వచ్చు. సో యారేలో డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుందన్నమాట. సో యారేలో మనం ఎలిమెంట్స్ని ఇండెక్స్ బేస్ చేసుకుని రిట్రీవ్ చేసుకుంటాం. అలాగే స్టాక్లో కూడా మనకి డేటా అనేది లీనియర్ వేలో స్టోర్ చేసుకుంటాము. సో దీంట్లో ఏంటి అంటే లిఫో అనే మెథడ్ని మనం ఫాలో అవుతాము. నెక్స్ట్ ఆ లిఫో మెథడ్ గురించి అవి స్టాక్లో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ క్యూ అనేది కూడా ఏంటి అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దీంట్లో కూడా డేటా అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ అనేది కూడా మనకి ఏంటి అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. దీంట్లో డేటా సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. సీక్వెన్షియల్ మీన్స్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో కాదు, డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లోనే స్టోర్ అవుతుంది. కానీ మనం దీన్ని సీక్వెన్షియల్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో నాన్ లీనియర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ట్రీస్ ఉన్నాయి, గ్రాఫ్స్ ఉన్నాయి. సో ట్రీస్లోను గ్రాఫ్స్లోను మనకి డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే ర్యాండమ్గా, అంటే ఒక ఆర్డర్ని ఏమి ఫాలో అవ్వు, ర్యాండమ్గా మెమరీలో ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో వాటిని మనం 1 by 1 యాక్సెస్ చేసుకుంటూ ట్రావెర్స్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద డేటా స్ట్రక్చర్స్ అండ్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ వీటి మీద మనం ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అంటే ఒకటి ఇన్సర్షన్. అంటే ఇప్పుడు మనం ఒక యారే క్రియేట్ చేసాము, యారే డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేసాము అనుకోండి, దాని మీద ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు? ఇన్సర్షన్ అంటే ఒక న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ డిలీషన్ అంటే ఆ డేటా స్ట్రక్చర్లో ఉన్న ఒక ఎలిమెంట్ని మనం డిలీట్ చేయొచ్చు. ట్రావెర్సింగ్ అంటే ఆ డేటా స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్ అన్నిటిని మనం డిస్ప్లే చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సెర్చింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేటా స్ట్రక్చర్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
నెక్స్ట్ వన్ అప్డేట్. సో అప్డేట్ యూస్ చేసి మనం ఆ డేటా స్ట్రక్చర్లో ఉన్న ఒక ఎలిమెంట్ని దేన్నైనా వేరే ఎలిమెంట్తో రీప్లేస్ చేయొచ్చు. సో ఈ 5 ఆపరేషన్స్ కూడా మనం ఈ డేటా స్ట్రక్చర్స్ మీద పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ దీస్ డేటా స్ట్రక్చర్స్.